హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజి విజన్. మీరు చూసే మొక్క పేరు దూలగొండి లేక దురదగొండి. దీని శాస్త్రీయ నేమ్ అనగా బైనామికల్ నేమ్ ముకునా ప్రేరియర్స్. ముకునా ప్రేరియర్స్ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దురద లేపుతుంది. దీన్ని ముట్టుకుంటే చాలు దురద వస్తుంది. దులగొండి మొక్క ఎక్కడ ఉందో కనుగొందాం. రోడ్డుకు పక్కనే ఉంది. ఈ గుబురుగా ఉన్నటువంటి వారిన తుమ్మ దగ్గర దులగొండి మొక్క పెరిగింది. చాలా రోజులైంది చూసి కూడా. ఇదిగో ఈ పసుపు పచ్చ ఇదిగో ఇదే దులగొండి మొక్క. దీని ఆకులు పసుపు కలర్లోకి వచ్చాయి. ఈ మొక్క చాలా ప్రమాదకరమైనటువంటిది. దురద వస్తుంది. దురదను ఎవరు కూడా తట్టుకోలేరు. దీని కాయలు ఇంకా ప్రమాదకరమైనటువంటివి ఆకుల కంటే. దీన్ని ముట్టుకుంటే చాలు దురద వస్తుంది. దురద వచ్చినప్పుడు కొద్దిగా గోకితే చాలు మొత్తం శరీరం అంతా వ్యాపింపజేస్తుంది. మనం ఎక్కడెక్కడైతే మన శరీరానికి రాసుకుంటామో అక్కడక్కడ అంతా కూడా దురద వస్తుంది. దురద రక్తాలు కారంగా వస్తుంది. బట్ ఈ మొక్క వల్ల ప్రయోజనం ఏమిటంటే ఆయుర్వేద పరంగా కూడా లాభాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా నరాల బలహీనతకు, పక్షవాతానికి, మగతనానికి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తుంటారు. ఈ మొక్కను చూడాలి కానీ ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకోవాలి అని అనుకుంటే బ్లౌజెస్ వేసుకొని దాని విత్తనాలను తీయాలి. చాలా జాగ్రత్తగా దీని విత్తనాలను తీయాలి. ఆ విత్తనాలు ముఖ్యంగా ఈ నరాల బలహీనతకు, పక్షవాతానికి, మగతనానికి పనిచేస్తాయి అని చాలామంది ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఈ మొక్కలో మెయిన్ ఇవే సీడ్స్, విత్తనాలు ముఖ్యమైనటువంటి భాగాలు. ఇది మామూలుగా చింతకాయ మాదిరిగా ఉంటుంది చూడండి. దీని కాయలు కోతి తోక మాదిరిగా ఉన్నాయి. అందుకే దీనిని ఏమంటారు అంటే కోతి తోక అని కూడా అంటారు. ఎంతటి బలవంతుడైనా సరే, ఎంతటి మీసాలు తిరిగిన మునగాడైనా సరే ఈ మొక్క ముందు తల వంచాల్సిందే. ఎందుకంటే ఇంతటి వానకైనా సరే తీట తీస్తుంది, అనగా దురద తీస్తుంది. దీనిని మామూలుగా గ్రామీణ ప్రాంతాలలో తీటకోసి రాకు అని అంటారు. ఇది చాలా చోట్ల వినిపించేటటువంటి పేరు. తీటకోసిరి ఆకు చెట్టు, తీటకోసిరి చెట్టు అని కూడా అంటారు. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఈ మొక్కను చూస్తున్నాను. ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతుందని తెలుసుకున్న తర్వాత వీడియో ద్వారా మన వ్యూవర్స్కు కొంత మేలు కలుగుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. చూడండి. ఎక్కడైనా ఉంటే కూడా మీరు చూడండి కానీ ముట్టుకోకండి. ముట్టుకుంటే మాత్రం దురద వస్తుంది. దురద వచ్చిన తర్వాత ఆపలేము. ముఖ్యంగా కంటి భాగాల లోపల తాకనీయరాదు. దీన్ని తాకితే కళ్ళు పైన దురద వస్తుంది. ఎక్కువ దురద వచ్చినప్పుడు బాగా కళ్ళు ఎర్రబారి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కళ్ళ దగ్గర మాత్రం దురద రానియకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా దీని విత్తనాలను తీయాలి. ఇదిగో దీని పచ్చని ఆకులు, చిక్కుడు చెట్టు ఆకారంలో దీని ఆకులు ఉన్నాయి. భాగాలు అభిముఖంగా 2 ఆకులు, ముందు ఒక ఆకు భాగం అండాకారంలో ఉన్నాయి. 2 కూడా. ఇది ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క, చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్క. ఇంచుమించు చిక్కుడు జాతికి చెందిన మొక్కల మాదిరిగానే ఉంటుంది. మనం గమనించలేము. దీని కాయలను బట్టే మనం గమనించుకోవాలి. అనుకోకుండా తాకేమనుకోండి మన పని అవుట్. ఇదిగో దీని కాయలని చూసి మనం గుర్తుపట్టుకోవాలి. దీన్ని వెల్వెట్ ప్లాంట్ అని కూడా అంటారు. వెల్వెట్ మాదిరి చాలా నునుపుగా ఉంటాయి. ఏ విధంగా ఉన్నాయి కాయలు పైభాగం. ఎవరికైనా దూల తీరాలి అంటే ఈ మొక్కను ఆకును కానీ కాయలను కానీ కొద్దిగా అంటించండి. వాడు జీవితంలో ఎప్పుడు కూడా ముట్టుకోడు.